Hi my dear students, welcome back. Welcome to Chemistry SR, our chemistry channel. ఈ రోజు క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అయిన 4th చాప్టర్ సర్ఫేస్ కెమిస్ట్రీలో ప్రిపరేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్ లో సెకండ్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ పెప్టైజేషన్. ప్రీవియస్ వీడియోలో మనం కెమికల్ మెథడ్ లో కొల్లాయిడల్ సొల్యూషన్స్ ని ఎలా ప్రిపేర్ చేయొచ్చో చూసాం. ఓకేనా? 4 టెక్నిక్స్ ఉన్నాయి అందులో. డబుల్ డీకంపోజిషన్, ఆక్సిడేషన్, రిడక్షన్, హైడ్రాలిసిస్ అని చెప్పాం. మరి ఈ వీడియోలో ఏం చేద్దామంటే పెప్టైజేషన్ ప్రాసెస్లో ఎట్లా ప్రిపేర్ చేయొచ్చో చూద్దాం. ఇది పబ్లిక్ ఇంపార్టెంట్ కూడా. ఒకసారి 2 మార్క్స్కు డెఫినేషన్ కూడా అడిగాడు, బట్ ఆబ్జెక్టివ్లో కూడా ఇది యూస్ఫుల్. చూద్దాం ఎలాగా అనేది. సో పెప్టైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రిసిపిటేట్ని కొల్లాయిడల్ సొల్యూషన్గా మార్చడం. ఇది ఎలా? ప్రిసిపిటేట్ కొల్లాయిడల్ సొల్యూషన్ అయిపోవడం ఏంటి? బాగా చూడు. ఇప్పుడు లెట్ us టేక్ ఏ వెజల్. ఒక వెజల్ తీసుకుందాం. ఇందులో కొల్లాయిడల్ పార్టికల్స్ ఉన్నాయి. ఏమున్నాయి? కొల్లాయిడల్ పార్టికల్స్. నథింగ్ బట్ కొల్లాయిడల్ సొల్యూషన్. ఆ కొల్లాయిడల్ సొల్యూషన్ కాస్త ప్రిసిపిటేట్ అయిపోయింది. మనకు బాగా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా? జెలుసిల్ కానీ పాలిక్రాల్ కానీ యాంటాసిడ్ సిరప్స్ ఉంటాయి కదా, అసిడిటీకి వాడుతుంటారు. ఆ సిరప్ తీసుకుందాం. ఓకే, సో ఆ సిరప్ మనం కొద్ది రోజులు యూజ్ చేయకుండా, డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంచేస్తే ఇలా అంతా బాటంలో సెటిల్ అయిపోతుంది, ప్రిసిపిటేట్ అయిపోతుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ది సిరప్స్ ఆర్ ఎమల్షన్స్ అండ్ నథింగ్ బట్ కొల్లాయిడల్ సొల్యూషన్స్. అందుకే షేక్ వెల్ బిఫోర్ యూజ్ చేయడానికి ముందు షేక్ చేయమంటాడు. అర్థమైందా? ఎందుకంటే ఒకవేళ అవి సపరేట్ అయిపోయినా ఎప్పుడైతే నువ్వు షేక్ చేస్తావో మళ్ళీ పార్టికల్స్ అంతా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఓకేనా? ప్రాపర్గా వర్క్ చేస్తుంది. అందుకు సరే, ఇదంతా డిస్పర్షన్ మీడియం అనుకుందాం. నథింగ్ బట్ జస్ట్ లైక్ సాల్వెంట్. ఇప్పుడు ఇది డిస్పర్స్ స్పేస్ పార్టికల్స్. కొద్ది రోజులకి అది ఏమైపోయింది? డిపాజిట్ అయిపోయింది బాటంలో. డిస్పర్స్ స్పేస్ పార్టికల్స్ నథింగ్ బట్ ప్రిసిపిటేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొల్లాయిడల్ సొల్యూషన్గా, అంటే ప్రీవియస్గా ముందు ఎలా ఉండిందో కొన్నప్పుడు అలా మార్చచ్చు. ఏం చేయాలంటే కొంచెం ఎలక్ట్రోలైట్ వేయాలి. ఏదో ఒక ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్ ఏంటంటే నథింగ్ బట్ సాల్ట్ వేయచ్చు. సోడియం క్లోరైడ్ ఫర్ ఎగ్జాంపుల్, NaCl, HCl ఇలాంటిది ఒక ఎలక్ట్రోలైట్ యాడ్ చేస్తాం. ఎలక్ట్రోలైట్ క్యారీస్ అపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ కదా, Na+Cl-. ఎప్పుడైతే ఎలక్ట్రోలైట్ యాడ్ చేస్తామో ఈ పార్టికల్స్ ఉన్నాయి కదా, ఏం పార్టికల్స్ అవి? కొల్లాయిడల్ పార్టికల్స్. ఈ కొల్లాయిడల్ పార్టికల్స్ లేదా డిస్పర్స్ స్పేస్ పార్టికల్స్ అంటాం కదా, ఇవి ఏం చేస్తాయంటే ఈ రెండింటిలో ఒక అయాన్ను ప్రిఫరెన్షియల్ అడ్జార్ప్షన్ చేసుకుంటాయి. అంటే పర్టికులర్గా ఒక అయాన్ను ప్రిఫర్ చేస్తూ వాటి సర్ఫేస్ పైన అడ్జార్ప్షన్, అడ్ అంటే సర్ఫేస్ పైన డిపాజిట్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ Na+ అయాన్ డిపాజిట్ అయింది అనుకో, Na+, పాజిటివ్ అయాన్. ఇప్పుడు ఆ కొల్లాయిడల్ సొల్యూషన్కి ఏ నేచర్ వస్తుంది? పాజిటివ్ నేచర్ వస్తుంది. సరే, ఇది ఓకే సార్, అసలు కొల్లాయిడల్ సొల్యూషన్ అంటే పార్టికల్స్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి కదా. లేదే, ఇప్పుడు జరుగుతాయి. whenever the particles undergo adsorption, nothing but when they absorb particular ion on their surface, సేమ్ పోల్స్ కదా, అన్ని పాజిటివ్. ఒకవేళ Cl- ను అబ్జార్బ్ చేసుకున్నాయనుకో, Cl- అన్ని నెగిటివ్. ఇప్పుడు 2 పార్టికల్స్ను చూద్దాం. ఇది ఒక కొల్లాయిడల్ పార్టికల్, ఇది మరొక కొల్లాయిడల్ పార్టికల్. ఇప్పుడు దీనిపైన ఏముంది? Na+ అయాన్ అడ్జార్బ్ చేసుకుంది, దీనిపైన Na+ అయాన్ అడ్జార్బ్ చేసుకుంది. బోత్ ఆర్ పాజిటివ్ అయాన్స్, సేమ్ పోల్స్, దే రిపెల్. ఈ రెండు ఏమవుతాయంటే రిపెల్ అవుతాయి. ఇది ఇలాగా, ఇది ఇలాగా. అంటే ప్రిసిపిటేట్లో ఉన్న పార్టికల్స్ అన్నీ సొల్యూషన్లోకి డిస్పర్స్ అయిపోతాయి మళ్ళీ. అంటే ఏమైపోతుంది? కొల్లాయిడల్ సొల్యూషన్ వచ్చేసి. సో ప్రిసిపిటేట్ వెళ్ళిపోతా ఉంది, వెళ్ళిపోయి పార్టికల్స్ అన్ని డిస్పర్స్ అవుతాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రిఫరెన్షియల్ అడ్జార్ప్షన్ ఆఫ్ అయాన్. ఒక పర్టికులర్ అయాను
కొల్లాయిడల్ పార్టికల్ సర్ఫేస్ పైన అడ్జార్ప్షన్ జరుగుతుంది. So that the colloidal particles or the colloidal solution may acquire either a positive charge or negative charge. ఏ అయాన్ అబ్జార్బ్ చేసుకుంటే ఆ ఛార్జ్ వస్తుంది. వెంటనే అవన్నీ సేమ్ పోల్స్ కదా, అవి అబ్జార్బ్ చేసుకున్నాయని ఏదో ఒక అయాన్నే అబ్జార్బ్ చేసుకుంటాయి, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. దెన్ ద పార్టికల్స్ అక్వైర్స్ ద ఛార్జ్ సో దట్ దెర్ విల్ బి ద రిపల్షన్ బిట్వీన్ సేమ్ పోల్స్. Now the precipitate particles diffuses into the solution due to repulsions. Repulsions వలన precipitate spread అయిపోతుంది, particles అన్ని diffuse అయిపోతాయి. అలా unequal గా diffuse అయిపోతే we get the colloidal solution. That's it. This is the main concept. The principle involved in peptidization. Now come to here. The process of conversion of a precipitate into colloidal solution. Precipitate to colloidal solution గా కన్వర్ట్ అవ్వడం ఇలా బై ద అడిషన్ ఆఫ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈస్ కాల్డ్ పెప్టైజేషన్. ఓకేనా, స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ యాడ్ చేస్తే ఏం చేస్తున్నాం, స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ను యాడ్ చేస్తే కొల్లాయిడల్ పార్టికల్స్ ఫామ్ అవుతాయి ప్రిసిపిటేట్లో నుంచి. ఓకేనా, ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ప్రిసిపిటేట్ ఇంటూ కొల్లాయిడల్ సొల్యూషన్. ప్రిసిపిటేట్ కాస్త కొల్లాయిడల్ సొల్యూషన్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఇలా ఇలా ఇది డిస్పర్షన్ మీడియం, దెన్ డిస్పర్స్ స్పేస్ పార్టికల్స్, అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో we got the colloidal solution. That's it. This is the precipitate PPT. By the addition of electrolyte, the particles, precipitate particles, I mean dispersed space particles, acquires specific charge, nothing but by absorbing a particular ion. ఒక అయాన్ పర్టికులర్గా అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఛార్జ్ వచ్చింది. అన్ని సేమ్ అయాన్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి కాబట్టి సేమ్ పోల్స్ మధ్య రిపల్షన్స్ వచ్చి డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి, దూరంగా రిపల్షన్స్ వచ్చి దూరంగా వెళ్ళిపోయాయి. సో అన్ని డిఫ్యూజ్ అయిపోయాయి. దిస్ ఈజ్ ఏ కొల్లాయిడల్ సొల్యూషన్, నథింగ్ బట్ సాల్ ఆర్ కొల్లాయిడల్ సొల్యూషన్. సో ప్రిసిపిటేట్ కొల్లాయిడల్ సొల్యూషన్గా కన్వర్ట్ అయిపోయింది. ఇదే పెప్టైజేషన్ అంటే. ఓకేనా, సో ద ఎలక్ట్రోలైట్ యూజ్డ్ ఫర్ పెప్టైజేషన్ అంటే ఇలా ప్రిసిపిటేట్ కొల్లాయిడల్ సొల్యూషన్గా కన్వర్ట్ అవ్వడానికి మనం యూజ్ చేస్తున్నటువంటి ఎలక్ట్రోలైట్ ఏమంటారంటే పెప్టైజింగ్ ఏజెంట్. ఏమంటున్నాం ఇక్కడ, పెప్టైజింగ్ ఏజెంట్. ఓకేనా, బికాస్ ఆఫ్ దట్ పెప్టైజేషన్ టేక్స్ ప్లేస్, రైట్? ఓకే, డ్యూరింగ్ పెప్టైజేషన్ ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడు. ప్రిసిపిటేట్ అబ్జార్బ్స్ వన్ ఆఫ్ ద అయాన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్లో ఉన్న ఏదో ఒక అయాన్ అబ్జార్బ్ చేసుకుంటాయి. దట్ ఈస్ కాల్డ్ ప్రిఫరెన్షియల్ అబ్జార్ప్షన్ ఆఫ్ అయాన్ ఆన్ ఇట్స్ సర్ఫేస్. ఈ పార్టికల్స్ వాటి సర్ఫేస్ పైన అబ్జార్బ్ చేసుకుంటాయి. దిస్ కాజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ చార్జ్ ఆన్ ప్రిసిపిటేట్. దీనివల్ల ఆ ప్రిసిపిటేట్ పైన ఛార్జ్ వస్తుంది. ఓకేనా, by absorbing precipitate get charge, nothing but this cause the development of charge on precipitate and break up the colloidal particle. ఎప్పుడైతే చార్జ్ అబ్జార్బ్ చేసుకుంటాయో అన్ని సేమ్ అయాన్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి కాబట్టి అయాన్స్ మధ్య రిపల్షన్స్ వచ్చి బ్రేకప్ అయిపోతాయి. ఇంతసేపు ప్రిసిపిటేట్ అనేది ఇప్పుడు దూరంగా వెళ్ళిపోతాయి, నథింగ్ బట్ డిస్ట్రిబ్యూషన్. సో దట్ వీ గెట్ కొల్లాయిడల్ సొల్యూషన్. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ ఈజ్ పెప్టైజ్డ్. మనకు ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ ప్రిసిపిటేట్ వచ్చింది దీంట్లో. సరే, ఇప్పుడు NaCl వేసాం కదా, NaCl Na+Cl దాన్ని అట్లే ఉంచేద్దాం, అది అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ ఈజ్ పెప్టైజ్డ్ బై ఫెర్రిక్ క్లోరైడ్. మన దగ్గర ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ పార్టికల్స్ ఉన్నాయి వెజల్లో, సాల్వెంట్లో. ఇప్పుడు మనం పైనుంచి ఏం వేస్తున్నాం, దానికి ఫెర్రిక్ క్లోరైడ్ వేస్తున్నాం. Fe+3 3Cl-, నథింగ్ బట్ FeCl3 ఫెర్రిక్ క్లోరైడ్ వేస్తున్నాం దీనికి, ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ ప్రిసిపిటేట్కి. అప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉన్న ఫెర్రిక్ అయాన్ను వాటి సర్ఫేస్ పైన అబ్జార్బ్ చేసుకుంటాయి. Fe+3 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 సేమ్ పోల్స్ రిపెల్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పార్టికల్స్, వి గెట్ కొల్లాయిడ్. సో ఎలా రాయొచ్చు అంటే ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ సాల్, ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ ఇస్ పెప్టైజ్డ్ బై ఫెర్రిక్ క్లోరైడ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫెర్రిక్ అయాన్స్ని తమ సర్ఫేస్ పైన అబ్జార్బ్ చేసుకుంటాయి. సో దట్ ద కొల్లాయిడల్ సొల్యూషన్ అక్వైర్స్ ఏ పాజిటివ్ చార్జ్.
కొల్లాయిడల్ సొల్యూషన్ కి ఏ చార్జ్ వచ్చేసింది నేను ఇక్కడ పాజిటివ్ చార్జ్ బికాస్ బై అబ్జార్బింగ్ ఏ పాజిటివ్ అయాన్ రైట్ ఓకే సిల్వర్ క్లోరైడ్ ఈజ్ పెప్టైజ్డ్ బై HCl సిల్వర్ క్లోరైడ్ ప్రిసిపిటేట్ ఇది వైట్ ప్రిసిపిటేట్ AgCl ఇప్పుడు దీనికి మనం కొంచెం HCl వేసామనుకో Cl మైనస్ అయాన్ను అబ్జార్బ్ చేసుకుంటుంది క్లోరైడ్ అయాన్ ఓకేనా ఎప్పుడైతే క్లోరైడ్ అయాన్ అబ్జార్బ్ చేసుకుంటుందో అబ్జార్బ్ చేసుకున్న అయాన్ నెగిటివ్ అయాన్ కదా కొల్లాయిడల్ సొల్యూషన్ కి నెగిటివ్ చార్జ్ వస్తుంది సో వి గెట్ ఏ నెగిటివ్ సాల్ ఓకే Cl మైనస్ అయాన్ అన్ని అబ్జార్బ్ అవుతాయి రిపల్షన్స్ వచ్చి దూరంగా వెళ్ళిపోతాయి నెక్స్ట్ కాడ్మియం సల్ఫైడ్ CDS కాడ్మియం సల్ఫైడ్ ప్రిసిపిటేట్ అది ఓకేనా ఈజ్ పెప్టైజ్డ్ బై HTS దీనికి HTS గ్యాస్ పంపించే కాడ్మియం సల్ఫైడ్ ప్రిసిపిటేట్ ఉన్నటువంటి ఆ సొల్యూషన్లోకి HTS గ్యాస్ పంపిస్తే ఇది సల్ఫైడ్ అయాన్ను అబ్జార్బ్ చేసుకుంటుంది కాడ్మియం సల్ఫైడ్ ప్రిసిపిటేట్ సల్ఫైడ్ అయాన్ S-2 అయాన్ సో నెగిటివ్ అయాన్ అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి సో దట్ ద కొల్లాయిడల్ సొల్యూషన్ అక్వైర్స్ ఏ నెగిటివ్ చార్జ్ ఓకేనా సో ఎప్పుడైతే చార్జ్ డెవలప్ అవుతుందో ఆపోజిట్ అయాన్ అబ్జార్బ్ చేసుకోవడం వల్ల సేమ్ అయాన్స్ అన్ని పార్టికల్స్ పైన అబ్జార్బ్ అవుతాయి కాబట్టి రిపల్షన్స్ వచ్చి డిస్ట్రిబ్యూట్ అయిపోయి కొల్లాయిడల్ సొల్యూషన్ వస్తుంది సో దిస్ ఈజ్ నథింగ్ అబౌట్ పెప్టైజేషన్ అర్థమైందా సో పెప్టైజేషన్ అంటే మనకు ఇంటర్మీడియట్లో ఏముంటుందంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ప్రిసిపిటేట్ ఇంటూ కొల్లాయిడల్ సొల్యూషన్ బై ద అడిషన్ ఆఫ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అని ఉంటుంది మరి ఎలక్ట్రోలైట్ వేస్తానే ఎట్లా జరుగుతుందంటే ఇది ఎట్లా జరుగుతుంది ఇది మెకానిజం ఇది అర్థమైతే పెప్టైజేషన్ మళ్ళీ మర్చిపోయే ప్రసక్తే లేదు ఓకేనా ప్రిసిపిటేట్ అయిపోయింది కొంచెం ఎలక్ట్రోలైట్ వేస్తానే ఆ ఎలక్ట్రోలైట్లో ఉన్న ఒక అయాన్ని ఆ ప్రిసిపిటేట్ పార్టికల్స్ అన్ని వాటి సర్ఫేస్ పైన అబ్జార్బ్ చేసుకున్నాయి ఇప్పుడు అన్ని పార్టికల్స్ గ్రూప్ అయి ఉన్నాయి ప్రిసిపిటేట్ అన్నీ ఎప్పుడైతే ఒక అయాన్ని అబ్జార్బ్ చేసుకున్నాయో సేమ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి సేమ్ ఛార్జ్ మధ్యలో రిపల్షన్స్ వస్తాయి కాబట్టి ఆ పార్టికల్స్ అన్ని దూరంగా వెళ్ళడం మొదలు పెడతాయి చివరిగా ఆ సాల్వెంట్లకి అన్ని డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి సో వీ గెట్ ద కొల్లాయిడల్ సొల్యూషన్ దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ పెప్టైజేషన్ సో there are few examples and the electrolyte used for the peptidation process is called peptizing agent okay chala important I hope you understand thank you